హలో అండి. ఈరోజు షాప్ స్టైల్లో సేవ్ స్నాక్ని ఎలా చేసుకోవాలో మనం ఇంట్లోనే చూద్దాము. చాలా కొంచెం ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్తో ఈజీగా చేసుకునే ఈ సేవ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా తక్కువ వీడియో కదా, లెంత్ కూడా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ముందుగా సేవ్ కోసము మీకు నచ్చినంత క్వాంటిటీలో శనగపిండి తీసుకోండి. మేమైతే 2 కప్ క్వాంటిటీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత తీసుకోవాలని చెప్తున్నాము. 2 కప్స్ అయితే మేము తీసుకున్నాం శనగపిండి. దీంట్లో 1/4 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫస్ట్ డ్రైగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని మేము కారపూస అని కూడా అంటాము. అంటే సంక్రాంతి అప్పుడు చాలా పిండి వంటలు చేస్తారు కదా, వాటిల్లో మేము ఇది కూడా చేస్తాము. కారపూస అంటారు నెల్లూరు సైడ్, మేము ఎక్కువ చేస్తూ ఉంటాం కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. అటు బజ్జీ పిండిలాగా లేదు, ఇటు చపాతీ పిండిలాగా లేదు కదా, కొంచెం జారుగా అలాగే కొంచెం గట్టిగా కూడా ఉండాలి. అటు జారుగా ఉండకూడదు, ఇటు గట్టిగా ఉండకూడదు. అలాగా పిండి కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు మునుములు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, ఏది ఉంటే అది. ఇది పాత మోడలు, ఇది కాకుండా తిప్పుకునేది ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది ఈజీగా. ఇదైతే ఒత్తేదానికి చాలా కష్టంగా ఉంటుంది. సో దాంట్లో మనం ఫస్ట్ సైజ్ తీసుకోవాలి. అన్నిటికంటే చిన్నగా ఉండే హోల్స్దే తీసుకోవాలి. దాంట్లో మనం ఫస్ట్ పైన కింద రెండిటికి ఆయిల్ పూసేసేయాలి. ఎందుకంటే ఈజీగా వెళ్ళేదానికి. ఆయిల్ పూయకపోతే మొత్తం అంటుకొని పోయి సగం దానికే ఉండిపోతుంది, కష్టంగా ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఆయిల్ పూసుకొని ఇలాగా 5 మినిట్స్ ముందుగానే హీట్ చేసుకున్న ఆయిల్లో మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బాండిలి కూడా వెడల్పుగా ఇలాగ ఉంటే ఆయిల్ తక్కువ పడుతుంది, అలాగే వేసేదానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. గుంట బాండలి కంటే ఇదే చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను. షాప్లో ఏమంటే దీనికంటే సన్నగా ఉండేది వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చేతితో కూడా ఒత్తరు, ఒకటి తిప్పేదానికి స్క్రూ లాగా ఉంటుంది, దాంతో తిప్పేస్తారు. మనకి ఇంట్లో చేసుకునేదానికి ఇంతకంటే సన్నగా అయితే రావు, వస్తాయి. కాకపోతే ఆ మిషన్ మన దగ్గర ఉండాలి. ఆ మిషన్ వాళ్ళు ఆయిల్లో డైరెక్ట్గా పెట్టేసి హాట్ ఆయిల్లో చేసేస్తారనమాట. అది స్వీట్ షాప్ వాళ్ళే చేయగలరు. అయితే ఇది ఎగ్జాక్ట్గా షాప్ స్టైల్లోనే ఉంది కాబట్టి టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అసలు షాప్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది, కాకపోతే కొంచెం లావుగా ఉంది. మరి దీనికంటే లావుగా కూడా వేసుకోకూడదు, ఇంకా అది సేవ్ లాగా ఉండదు, మనుబుల్లాగా ఉంటుంది. ఇంకా ఇది ఎంతసేపు కాల్చాలంటే ఖచ్చితంగా 30 సెకండ్స్ కంటే ఎక్కువ మాత్రం కాల్చకూడదు. వేసిన తర్వాత ఆ సైడ్ 30 సెకండ్స్ ఉంచి తిప్పేసి ఒక 15 సెకండ్స్ ఉండి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం ఖచ్చితంగా మాడిపోతుంది. ఇంకా లాస్ట్లో దించిపోయేటప్పుడు కరివేపాకు వేసుకొని బాగా వేగిపోయేదాకా ఉంచేసి తీసేసుకోవాలి. ఈ కరివేపాకు ఫస్టే అసలు ఏమి సేవే దాంట్లో వేయకముందు ఆయిల్లో వేయించేసుకొని పక్కన పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. అప్పుడైతే ఫ్లేవర్గా ఉంటుంది ఆయిల్ అంతా కరివేపాకుతో. అప్పుడు సేవ్ ఇంకొక టేస్ట్ వస్తుంది అనమాట, బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. సో సేవ్ అయితే ఇలా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాట్లోకి, ఒట్టిదైనా లేకపోతే పానీపూరిలో కూడా తినొచ్చు.